సేవ గొప్ప భాగ్యం. దాన్ని భోగంగా భావించకండి, దాన్ని మహాభారంగా భావించకండి. సేవను భారంగా భావించేవాళ్ళు, సేవను పనిష్మెంట్గా భావించేవాళ్ళు, అబ్బా ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళాలా, ఇప్పుడు వెళ్ళి సేవ చేయాలా, పలానా చోటికి మీరు వెళ్ళి సేవలో పాల్పంచుకోండి, నేనే వెళ్ళాలా, వేరే వాళ్ళని పంపించగచ్చు కదా, నాకే ఎందుకు ఈరోజు అలొకేట్ చేశారు. ఎవరైనా సరే సేవ చేయడానికి మీ పేరు వచ్చినట్లయితే దాన్ని భాగ్యంగా భావించండి. అంతేగాని నేను వెళ్ళాలా రావద్దు, అటు సేవకి రావద్దు, అలాగే పరలోకానికి కూడా రావద్దు. కొంతమందికి పరిచర్య అంటే పనిష్మెంట్గా భావిస్తున్నారు. జాగ్రత్త, నీలాంటి వాడు సేవకు రాకూడదు. ఎందుకని? సేవ విలువ నీకు తెలియదు. ప్రపంచంలో 700 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది దేవుడు ఏర్పరచుకోవడం చెప్పండి. ప్రభు సెలవిచ్చు, అనేక మంది పిలువబడినప్పటికీ నేను కొంతమందినే ఏర్పరచుకున్నాను. ఆ ఏర్పరచుకున్న వారిలో నువ్వు ఉన్నావు. గొప్ప భాగ్యం కాదు? మహా గొప్ప ధన్యత కాదు? ఆ తండ్రిని సంతోషపరచడానికి నీకు ఇచ్చిన సేవ ఎలా చేయాలి? అద్భుతంగా చేయాలి, ఆనందంతో చేయాలి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నాడు. దేవుడు మనల్ని వాడుకుంటే మంచిది, వాడుకోవాలి. ఇలాంటి వాడిని నేను సేవలో వాడుకోవాలి అని దేవుడు నిన్ను చూసి సంతోషంగా వాడుకోవడం మంచిది. చిచి, ఇలాంటి వాడు ఎందుకు వచ్చాడు సేవకి, ఇలాంటి వాడిని ఎందుకు నేను ఏర్పరచుకున్నాను? కాబట్టి సహోదరి సహోదరులు, దేవుని సేవ చేస్తున్నట్లయితే జాగ్రత్తగా చేయండి.